హలో అండి అందరికీ. పాత రోజులను పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకునేలాగా 90s వాళ్ళకి తెలిసిన అలాగే 90s వాళ్ళకి ఇష్టమైన ఒక స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. 90s మీరు కనుక ఈ స్వీట్ రెసిపీని మిస్ అవుతూ ఉన్నట్టయితే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను కదా, చూసి ట్రై చేయండి. 20s అలాగే ఈ 90s స్వీట్ రెసిపీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే మనకి కొబ్బరి పౌడర్ అనేది ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటుంది కదా, ఆ కొబ్బరి పౌడర్ వేసుకొని ఇలాగ లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పౌడర్ లేదా కొబ్బరి తురుము 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి స్మెల్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాగ మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిన తర్వాత బెల్లం తురుము 3/4 కప్పు 3/4 కప్పు బెల్లం తురుము వేసుకోండి. లేకపోతే మనకి బెల్లం అనేది కొంచెము పగలగొట్టి అలాగే కొంచెం పీసెస్ లాగా ఉంటుంది కదా, అలాగా బెల్లం పీసెస్ అయినా సరే 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోండి. ఇలాగ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం బెల్లం అనేది కరిగించుకోవాలి. ఇలాగ బెల్లం కరిగించుకునేటప్పుడు మీరు కావాలంటే 2 స్పూన్లు అలాగే 3 స్పూన్ల వాటర్ వేసి అయినా సరే బెల్లం అనేది కరిగించుకోవచ్చు. ఇలాగ బెల్లం అనేది కొంచెం కరుగుతూ ఉన్నప్పుడు ఇలాచి 1 వేసుకోండి. కార్డమం 1 వేసి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత బియ్యం పిండి 2 స్పూన్లు వేయండి. బియ్యం పిండి 2 స్పూన్లు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకుంటే ఇది మనకి కొంచెం గోధుమ పిండిలాగా అలాగే చపాతీ పిండిలాగా అలాగా ఉండాలి. మీకు కావాలి అంటే అవసరం ఉంది అనుకుంటే మధ్యలో బియ్యం పిండి ఇంకా 2 స్పూన్లు 3 స్పూన్లు అలాగా కలుపుకుంటూ మనకి ఇది ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. మనకి ముద్దలాగా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నేనైతే కలర్ వేసాను, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే మీరు కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలాగ కలర్ వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇది అనేది ఇలాగ పిండిలాగా ప్యాన్ నుంచి ఇలాగ వచ్చేస్తుంది. ఇలాగ ప్యాన్ నుంచి ఇలాగ వచ్చేస్తున్నప్పుడు 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ముందుగా ఇక్కడ ప్లేట్కి కొంచెం నెయ్యి పూసుకొని ఉండాలి. ఇలాగ ప్లేట్కి నెయ్యి పూసుకున్న దానిలో మనం తయారు చేసుకున్న ఈ స్వీట్ని ఇలాగ వేసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఎందుకంటే మరీ హాట్గా ఉండిద్ది కదా, కొంచెం చేతికి నెయ్యి పూసుకొని మనం తాకగలము, ఈ వేడిని మన చేయి తట్టుకోగలదు అనుకున్నంత చల్లారనివ్వాలి. అలాగా చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి పూసుకొని కొంచెం ఇలాగ తీసుకొని చేతితో కొంచెం వత్తుకోండి. ఇలాగ చేతితో కొంచెం వత్తుకున్న తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ క్యాప్స్తో ఇలాగ పెట్టేసి ఎడ్జెస్కి ఇలాగ రౌండ్గా అనుకోండి. వీడియోలో చూపించినట్టు ఎడ్జెస్కి ఇలాగ రౌండ్గా అనుకోవాలి. ఇలాగ రౌండ్గా అనుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్యాప్ తీసేస్తే మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది. మధ్యలో ఉన్న క్యాప్ తీసేసిన తర్వాత మనకి సమానంగా రావడం కోసం ఇలాగ ఒకసారి చేసుకోండి. ఇలాగ చేసుకుంటే ఏంటంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా కొంచెం తీసుకొని ఇలాగ క్యాప్ పెట్టేసి రౌండ్గా షేప్ చేసుకున్న తర్వాత లైట్గా ఇలాగ క్యాప్ అనేది బయటకు తీస్తే సరిపోతుంది. 2-3 షేప్స్ అనేవి చేసుకున్న తర్వాత క్యాప్కి అంటే బాటిల్ క్యాప్కి వెనకన కొంచెం నెయ్యి పూయండి. నెయ్యి పూస్తే ఇది మన స్వీట్ రెసిపీకి అంటుకోదు, లేకపోతే అంటుకునేది. ఇలాగ కొంచెం నెయ్యి పూసి మళ్ళీ కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది, అలాగే చేయడానికి చాలా ఈజీ కూడా. మనం నెయ్యి కూడా ఎక్కువ వాడట్లేదు, 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్ల నెయ్యి మాత్రమే వాడుతున్నాము. కొబ్బరి తురుము అలాగే బెల్లం కూడా చాలా మంచిది హెల్త్కి. ఒకసారి చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే 90s మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ 10 నిమిషాలలో చేసుకునే స్నాక్ రెసిపీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే వీడియో ఎండ్ దాకా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసేసి ఉప్పు 1/2 స్పూన్, నూనె 2 స్పూన్లు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెను తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలాగ నీళ్ళు అనేవి ఒక పొంగుతూ ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టండి. దీనిలో బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. బియ్యం పిండి ఏ కప్పుతో వేస్తారో నీళ్ళు కూడా అదే కప్పుతో వేసుకోండి. ఇలాగ బియ్యం పిండి వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని
మూత పెట్టేసి పక్కన పెట్టండి, అంటే కొంచెం చల్లారనివ్వండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు తీసుకొని ఉడికించుకున్న బంగాళాదుంపలను ఇలాగ తురుముకోవాలి. 2 బంగాళాదుంపలు తురుముకున్న తర్వాత చేతితో మెత్తగా స్మాష్ చేసుకోండి. అంటే బంగాళాదుంపలు చిన్న పలుకు కూడా లేకుండా, ఉండలు లేకుండా బంగాళాదుంపలు అనేవి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగ స్మాష్ చేస్తున్నప్పుడు 1-2 బంగాళాదుంపలు పీసెస్ తగిలితే చేతితో కూడా స్మాష్ చేసుకోండి. అలాగే బియ్యం పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు, అంటే కొంచెం చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు బంగాళాదుంప పేస్ట్లో వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగా ఏమీ ఉండదు, కొంచెం పలచగానే ఉండిద్ది. ఇలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా మొత్తం బాగా కలుపుతూ ఉన్నప్పుడు మీకు పిండి అనేది మరీ గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి అనేది కొంచెం జారుతూ ఉంటే బియ్యం పిండి కూడా వేసి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం జంతికలు చేసుకునే గొట్టాలు ఉంటాయి కదా, చక్రాలు చేసుకునేది, దాన్ని తీసుకొని కొంచెం సన్న కారంపు సపరేట్ వేసుకొని ఆయిల్తో గీసి చేసుకోవాలి. అలాగే చేతికి కూడా కొంచెం ఆయిల్ పూసుకొని కొంచెం క్వాంటిటీ తీసుకొని ఇలాగ మౌల్డ్లోకి వేసుకోవాలి. మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. మనం సన్న కారపూస చేస్తాం కదా, ఆ సన్న కారపూస చేస్తాం కదా, ఆ ప్లేట్ యూస్ చేయాలి. ఇక్కడ మీడియం హీటెడ్ ఆయిల్, ఒకే హీట్లో ఉంచండి. ఆయిల్ అనేది మీడియం హీటెడ్ ఆయిల్లో ఒక్కొక్కటి అంటే కొంచెం రౌండ్గా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దు, మరీ ఎక్కువ వేస్తే మనకి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేది. ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువ వేసేసి, వేసిన వెంటనే కలపద్దు, అంటే ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత గరిటెతో తిప్పండి. అది కూడా ఎక్కువ సార్లు కాకుండా జస్ట్ 1-2 సార్లు గరిటెతో తిప్పుకుంటే సరిపోతుంది. ఇలాగా ఒకే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మరీ ఎక్కువ వేయకుండా, ఎక్కువ వేసినా కూడా మన చెయ్యి కాలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసి మీడియం ఫ్లేమ్లో ఇలాగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. పిండి మొత్తం ఇలాగ మొత్తం మనం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు 1 కప్పు, మీడియం ఫ్లేమ్లో లేకపోతే లో ఫ్లేమ్లో మనకి పల్లీలు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా పల్లీలు, అలాగే పుఠానీలు 1/2 కప్ తీసుకొని మనకి పుఠానీలు అనేవి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కూడా ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే మీరు కొంచెం జీడిపప్పు, అలాగే బాదం పప్పు అవి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. జీడిపప్పు వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ బాగుండిద్ది. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మనం రోకలి ఉండిద్ది కదా, చిన్న రోకల్లో ఇక్కడ వెల్లుల్లి 4 లేదా 5 తీసుకొని కొంచెం చిన్నగా కోసెట్గా చేసుకోవాలి. దానిలోనే కొంచెం కారం 2 స్పూన్లు వేసేసి, మనం కారం అనేది నార్మల్ కారం వేయకుండా ఇలాగ వెల్లుల్లి కారం వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ బాగుండిద్ది. చూసారు కదా, ఇది మొత్తం మనకి సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కొంచెం పెద్దది ఇలాగ బౌల్ లేకపోతే ఇలాగ ప్లేట్ తీసుకొని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మరీ ఎక్కువ పెద్దగా కాకుండా, మరీ పౌడర్లా కాకుండా కొంచెం చేతికి అక్కడక్కడ తగులుతూ ఉండేటట్టు కొంచెం పీసెస్గా చేసుకొని దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుఠానీలు, అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు వేసి, అలాగే మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారము, చాట్ మసాలా 2 స్పూన్లు, అలాగే సాల్ట్, మనం ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసి మొత్తం ఇలాగ బాగా టాస్ చేసుకొని దీనిని కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచేసి ఒక 2 వీక్స్ దాకా కూడా పాడవకుండా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఆ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉండిద్ది కదా, అలా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో జస్ట్ 5 నిమిషాలు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా ఈజీగా, సింపుల్గా ఒక కరకరలాడే స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకోండి. ఇడ్లీ పిండి మరీ పుల్లగా లేకుండా చూసుకోండి. అదే కప్పుతో 1 కప్పు పుఠానీలు తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. చాలా ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ 1 కప్పు పుఠానీలు ఫైన్ పౌడర్గా చేసి
చేసి ఉన్నాను. ఆ ఫైన్ పౌడర్ని వేస్తున్నాను. వేసిన తర్వాత ఉప్పు 1/2 స్పూన్. ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్, అలాగే జీలకర్ర 1/2 స్పూన్. జీలకర్రకి బదులు వాము కొంచెం చేతితో నలిపి వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇలాగ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం బాగా కలుపుకుంటే మనకి ఇది ఒక చపాతీ ముద్దలాగా తయారు అవుతుంది. ఇక్కడ నాకైతే వాటర్ అవసరం పడలేదు. మీకు వాటర్ అవసరం పడితే 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇక్కడ నేను రిబ్బన్ పకోడా చేస్తా కదా, ఆ ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్ తీసుకొని లోపల కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసి మనం తయారు చేసుకున్న చపాతీ ముద్దలాగా చేసుకున్నాం కదా, ఈ పిండిని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడే నేను ఆయిల్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది. ఇలాగా హీట్ అయిన ఆయిల్లో అంటే మీడియం హీటెడ్ ఆయిల్లో ఇలాగ రిబ్బన్ పకోడా షేప్స్లో వేసుకోవచ్చు. మీరు కావాలంటే రిబ్బన్ పకోడా లేకపోతే జంతికలు మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు. ఇలాగ వేసిన తర్వాత వెంటనే గరిటెతో తిప్పకుండా ఒక 2-3 నిమిషాలు కుక్ అయిన తర్వాత సెకండ్ వైపు కూడా ఇంకొక 2 నిమిషాలు వండుకుంటే మనకి స్నాక్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. పుఠానీలు అనేవి ఫైన్ పౌడర్గా లేకపోతే ఇలాగ మౌల్డ్లో కొంచెం స్టక్ అవుతూ ఉండిద్ది. ఇలాగ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనియండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలాగ ఫ్లిప్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుండిద్ది, అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని చేతితో కొంచెం స్మాష్ చేసి కొంచెం కొత్తిమీర, అలాగే సాల్ట్, చాట్ మసాలా, కొంచెం లెమన్ జ్యూస్ వేస్తే చాట్ లాగా కూడా ఉండిద్ది. ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా ఉందో సౌండ్ వినిపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉందో. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.